హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నమితాస్ యూనివర్స్. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అసలైన న్యూ ఇయర్ అంటే ఉగాది పండుగతో స్టార్ట్ అవుతుందన్నమాట. సో న్యూ ఇయర్ కాబట్టి న్యూ హోప్స్, న్యూ డ్రీమ్, న్యూ విషెస్ తో ఈ ఇయర్ ని స్వాగతం పలుకుతూ ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆల్రెడీ మీ ఇంట్లో పండగ హడావిడి స్టార్ట్ అయిపోయే ఉంటది. సో మా ఇంట్లో కూడా అంతే. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి మామిడి తోరణాలు కడుతున్నాం అనమాట. ఈ వీడియో అయితే కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూసేయండి. సో మామిడి తోరణాలు కట్టిన తర్వాత ఇంట్లో అయితే పూజ చేశారనమాట. సో ఇంకా పూజ అయిపోయాక మా మమ్మీ అయితే పప్పు అలాగే షుగర్ ఇలా బాయిల్ చేసి ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఉగాది అంటే మెయిన్ ఉగాది పచ్చడి తర్వాత సెకండ్ బొబ్బట్లు అనమాట. ఉగాది స్పెషల్ అంటే బొబ్బట్లు కూడా. సో మీ సైడ్ బొబ్బట్లని ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి గాయస్. అలాగే అవి బాయిల్ అయ్యే టైంలో నేను మా డాడీ ఇద్దరం కలిసి ఉగాది పచ్చడి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఉగాది పచ్చడి మా డాడీ చేస్తారనమాట. సో మీ ఇంట్లో ఎవరు చేస్తారో కింద కామెంట్ చేయండి గైస్. ఉగాది కాబట్టి మనం ఇయర్లీ వన్సే ఉగాది పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ అది ఎలా చేసినా టేస్టీగానే ఉంటది. ఉగాది పచ్చడి ఈజ్ అ సింబల్ ఆఫ్ లైఫ్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనమాట. సో ఈ పచ్చడిలో ఉండే ఐటమ్స్ లాగే మన లైఫ్ లో కూడా చేదు, పులుపు, ఒగరు, తీపి, కారం లాంటి మిక్సింగ్ ఫ్లేవర్స్ లాగే మన లైఫ్ లో కూడా అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనే ఒక మీనింగ్ అనమాట. ఇంకా ఉగాది పండుగ గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్, సో దట్ మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. మా డాడీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. వేపాకుతో ఇలా కట్టి బొట్టు పెట్టేసి తర్వాత పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేశాడు అనమాట. నాకైతే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. అండ్ మీలో ఎంత మందికి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి గైస్. మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ప్రిపేర్ చేసిన పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి ప్రే చేసి ఆ తర్వాత మనం పచ్చడిని టేస్ట్ చేయాలన్నమాట. ఈ లోపు మా మమ్మీ ప్రిపేర్ చేసిన బొబ్బట్ల పప్పు బాయిల్ అయిపోయింది అనమాట. సో చూసేయండి, ఇలా ఈ టెక్స్చర్ రావాలి. ఇలా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ జార్ లో మిక్సీ పట్టేసుకోవాలి. ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటది బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. అండ్ మీరు ఆల్రెడీ మీ ఇంట్లో బొబ్బట్లు తినేసి కూడా ఉంటారు నేను ఈ వీడియో పోస్ట్ చేసే లోపు. కాకపోతే తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని పోస్ట్ చేస్తున్నాను. బొబ్బట్ల కోసం పిండి మిక్స్ చేస్తుంది అనమాట. మీ ఇష్టం, మైదా పిండి యూస్ చేస్తారా లేదా గోధుమ పిండి యూస్ చేస్తారా, ఏదైనా యూస్ చేయొచ్చు. కాకపోతే మా మమ్మీ అయితే మైదా అండ్ గోధుమ పిండి మిక్స్ చేస్తుంది అనమాట. అండ్ ఇలా వచ్చేలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సాఫ్టీగా ఉండేలాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బొబ్బట్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి గైస్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నార్మల్ బొబ్బట్టు కంటే ఇలా నెయ్యి వేసుకొని చేసుకున్న బొబ్బట్టు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకున్నాక ముందుగా చేసుకున్న ఉగాది పచ్చడ అలాగే ఈ బొబ్బట్లని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మేము ఫ్యామిలీ అందరం కలిసి తినేసామన్నమాట. సో మీరు కూడా ఈ ఉగాదిని ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నమితాస్ యూనివర్స్. ఇలాగే మీరు ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.